బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మనతో పాటు రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలకు పోతుంది, రేపటి నుంచే నామినేషన్ అంటున్నారు కదా 27 తారీఖు నుంచి. మీరు ఎట్లా చూస్తారు? అయితే ఈరోజు బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ నుంచి మేము మరి ఆర్ కృష్ణన్న తనయుడు డాక్టర్ అరుణన్న గారు ఒక కార్యాచరణగా ఊహించుకొని మరి ఈరోజు ఆయన సిద్ధాంతం ప్రకారం ఒక ఎజెండా ఏర్పాటు చేసుకొని ఈరోజు బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ను ఫౌండర్గా ఆయన ఏర్పాటు చేసి ఈ యొక్క బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ నుంచి మరి ఈ రిజర్వేషన్ పైన ఎట్లా పోరాడాలని చెప్పేసి ఆయన ఒక ఎజెండా ఏర్పాటు చేసేసి ఈ బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్సు ఆర్ కృష్ణ తనయుడు అరుణన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ ఎజెండా ఏంటంటే జెండా మోసేవాడే జెండా ఎగరేయాలి అనే నినాదంతో ఇది ప్రజల్లోకి పోతుంది. ఈరోజు అరుణన్న చెప్పినటువంటి ఎజెండా కావచ్చు, లేకపోతే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం కావచ్చు, మరి ఆర్ కృష్ణ తనయుడు డాక్టర్ టైగర్ అరుణన్న చెప్పినట్టు మేము ఈరోజు ఆ ఎజెండా ప్రకారమే మా బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్సు పని చేస్తుందని చెప్తున్నాం. ఈరోజు లోకల్ ఎలక్షన్స్లో, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్లో మరి రేపటి నుంచి నామినేషన్స్ అని చెప్పేసి బీసీ రిజర్వేషన్స్ 42% ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ 22% తగ్గించాడు. దానిపైన ఏం ఎజెండా తీసుకోవాలి, ఈరోజు ఏం చేయాలనేది మా నాయకుడు, మా లీడర్ అరుణన్న మాకు ఒక ఎజెండా సిద్ధాంతం చెప్పినాడు. ఆ సిద్ధాంతం ప్రకారమే మేమిప్పుడు లోకల్ ఎలక్షన్, స్థానిక ఎలక్షన్స్లో నువ్వు ఎలక్షన్ పోతున్నావు, రేపటి నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపు మీరు ఎలక్షన్ పెడుతున్నావు, దానికి మేము భయపడతలే. సరే, అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడతామని చెప్పి మా అన్న సిద్ధాంతం ప్రకారం మా కార్యాచరణ మాకు ఉన్నది. మా కమిటీలు వేస్తూ ఉన్నాం. ఈ కమిటీలు, ఈ బీసీ లిబరేషన్ టైగర్ ఫోర్స్ అనేది ఒక అండర్ గ్రౌండ్లో పనిచేస్తుంది. మా కమిటీలు మరి అక్కడ నల్లమల్ల అడవులలో ఉన్నాయి, మరి ఇక్కడ అనంతగిరి అడవులలో ఉన్నాయి, శేషాచలం అడవులలో కూడా మా యొక్క లిబరేషన్ టైగర్ ఫోర్సు కమిటీ వేస్తూ ఉన్నది. ఈ మరి అడవులలోకి వెళ్ళి బయటికి రప్పించాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మరి మా అరుణన్న ఆర్ కృష్ణన్న తనయుడు మీకు ఇప్పటి వరకు తెలియకపోవచ్చు, ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. ఆయన స్పీచ్లు, ఆయన ఉద్యమ కార్యాచరణ మీకు అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తూనే ఉన్నారు, మీకు కూడా పంపిస్తున్నాం, మీకు తెలుస్తూ ఉన్నది. ఈరోజు ఆయన కార్యాచరణ ఎట్లా ఉంటుందంటే, ఇప్పటి వరకు ఆర్ కృష్ణన్న ఆయన ఒక గాంధేయవాది కాబట్టి ఎక్కడ కూడా సమస్య జరగకుండా ఆర్ కృష్ణన్న ఉద్యమం వేరు, అరుణన్న ఉద్యమం వేరే ఉంటుంది. మరి ఆర్ కృష్ణన్న మొన్న బంధును పిలిపినిచ్చినాడు. బంధును పిలిపిస్తే ఆర్ కృష్ణన్న ఒకటే చెప్పిండు, మా బీసీ ఉద్యమకారులు కావచ్చు, ఎవరికైనా కూడా ప్రభుత్వ ఆస్తులను నష్టం చేయకుండా శాంతియుతంగా ఉద్యమం చేయాలని చెప్పిండు. ఆ ప్రభుత్వ ఆస్తులు మనం పన్ను కడుతున్నాం, మనం బిల్లు కడుతున్నాం, ఆ ఆస్తులు మనవి కాబట్టి ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కూడా నష్టం చేయకుండా ఉద్యమం చేయమని చెప్పిండు. చివరిగా చెప్పండి, ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, లోకల్ బాడీ ఆల్రెడీ ఖరారు అయిపోయింది. ఇప్పుడు బీసీల ఓట్లు ఎక్కడ పడబోతున్నాయి? బీసీలు అంతా ఏ వైపు ఉన్నారు, ఏ పార్టీ వైపు ఉంటారు? ఇప్పుడు మా నాయకుడు అరుణ్ సార్ గారు రాత్రే మాతోని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్లో నామినేషన్స్ చేయబోతున్నారు. రేపు బీసీలకు ఒకటే ఎజెండా చెప్పినాడు మా నాయకుడు, దాన్ని పబ్లిక్లో తీసుకెళ్తాం. బీసీల రిజర్వేషన్స్ తగ్గించి జనరల్ సీట్గా మార్చినటువంటి రేవంత్ రెడ్డిని మేము బీసీ జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీ చేసి అగ్రకులాలలో పడ్డా, ఎవరిలో పడ్డా కూడా ప్రతి జనరల్ సీట్లో బీసీలు నిలబడాలని చెప్పేసి మా అరుణ్ పిలుపునియడం జరిగింది, మా నాయకుడు పిలుపునియడం జరిగింది. దాని ప్రకారంగానే మేము అందరం కూడా ఈరోజు దానికి పిలుపునిచ్చినటువంటి బీసీలు ఎక్కడైతే జనరల్లో కూడా పోటీలు చేసి బీసీలు ఖచ్చితంగా జనరల్ సీట్లో కూడా బీసీలు గెలుస్తారని నేను చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు మరి ఉద్యమం రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారంటే ఓట్ చోరీ అని చెప్తున్నారు. రాహుల్ గాంధీజీ, हम लोग एक बात बोल रहा हूँ, वोट चोरी हो गए नहीं हो गए, आपका पास प्रूफ है कि नहीं कि मालूम नहीं है. हमारा तेलंगाना में ये बीसी रिजर्वेशन 42% चोरी हो गए. ये रिजर्वेशन कैसा चोरी हो गए? आपका तेलंगाना गवर्नमेंट 42% रिजर्वेशन दे दिए, हमारा हाथ में लगा के आधा रिजर्वेशन चोरी कर दिए. अगर ये चोरी कैसा हो गए, हमारा पास प्रूफ है. कैसा प्रूफ है? आप लोग बोला, कामारेड्डी डिक्लेरेशन में बोला
हमारा को 42% रिजर्वेशन दे तुम बोल के काबा रेड्डी में डिक्लेरेशन में बोला। आपका ठीक है, आप अच्छा कर दिए। गवर्नमेंट आने के बाद रेवंत रेड्डी डिक्लेरेशन में जो 42% रिजर्वेशन दिया, हम लोग को अच्छा खुशी किया, वो अच्छा दिया कांग्रेस गवर्नमेंट बोल के हम। अभी क्या किया, अभी रेवंत रेड्डी जी आप एक ही बात बोल रहा हूँ, अगर हमारा पास प्रूफ है 42% रिजर्वेशन और G09 ला के 42% रिजर्वेशन दिया, फिर रिजर्वेशन देने के बाद 46 जीवो ला के 22 रिजर्वेशन किया, कैसा हो गए ये? आप एक बात सोच लेना, हमारा BC लोग गली में बैठने वाला नहीं है, दिल्ली में बैठते, गली से आके दिल्ली में लड़ाई करेंगे बोल के हमारा नेता अरुण साहब बोला। एक गली से लेके दिल्ली तक ये फ्रीडम फाइट होता। हमारा नेता जो अरुण साहब ऐसा नहीं, जो सुभाष चंद्र बोस जैसा हमारा अरुण साहब, सुभाष चंद्र बोस जब वो इंडियन आर्मी, इंडियन नेशनल आर्मी कैसा था, अभी BC लिबरेशन टाइगर फोर्स, अभी जो सुभाष चंद्र बोस कार्याचरण कैसा था, ऐसा हमारा अरुण साहब का है। अरुण साहब आशाबाशी आदमी नहीं है, अच्छा पढ़ाई लिखाई से है, डॉक्टर पढ़े और सिविल्स इंटरव्यू तक भी गए। इंटरव्यू दे के भी अभी एक बात सोच के, अरे हमारा BC जाति लोग पूरा पीछे हट गए। हमारा डैडी, हमारा कृष्णा साहब लड़ाई कर रहा, हमारा कृष्णा साहब का वजह से हम भी ये हम छोड़ के अभी ये लड़ाई करेंगे इसको ऊपर बोल के हमारा अरुण साहब भी ये फाइट में आ गए। ये हमारा अरुण साहब का कार्यचरण में हम लोग दिल्ली तक जाके फाइटिंग करते, हमारा छोड़ता नहीं। ये अभी एक दिल्ली तक चले जाते, हमारा वो कार्यचरण क्या है, हमारा अरुण साहब से आप डिस्कस हो गए, हमारा कैसा अभी ये लोकल इलेक्शन में ठीक है, आप लोग चोरी कर दिया, हमारा रिजर्वेशन ले लिए, ठीक है, हम लोग डर रहा नहीं, अभी होता, अभी चालू है, अभी तक नहीं है, अभी चालू हो गए। असल अभी देखते हैं अभी BC रिजर्वेशन का फाइटिंग कैसा रहता है, हम लोग कैसा लड़ाई करते। अभी दिल्ली में आकर लड़ाई करते, पार्लियामेंट में BC बिल लगा के, BC बिल पास होना है, वो BC बिल लगा के वो पार्लियामेंट में बिल पास होने तक हम लोग लड़ाई करेंगे। वो हमारा नेता अरुण साहब का जो एजेंडा है, झंडा मोसे वाड़े झंडा एगरे वाले बोल के हमारा अरुण साहब निनाद दिए, ये हिसाब से हम लोग लड़ाई करेंगे बोल के। ये अभी ये आपको सवाल राहुल गांधी जी आपको सवाल कर लूँ मैं। थैंक यू।